చెడిపోయేవారుగా ఆయన దృష్టి కనబడితే మరి ఎవరికి పరలోకాన్ని ఇవ్వాలి చెప్పండి? అన్ని వేల మంది ప్రజల భూమి మీద ఉంటుంటే ఎవరికి పరలోకం ఇవ్వాలైనా? ఆ రోజే కాదు, ఈ రోజులో కూడా క్రైస్తవులమని చెప్పుకుంటున్నామే తప్ప క్రైస్తవుల్లో భక్తి విధానం అన్నది సరిగా కనబడట్లేదు. ఏదో ఆచార సంబంధమైన క్రైస్తవులుగా వెళుతున్నారు. ఆదివారం వస్తుంది, సండే వస్తుంది, ఇదిగో కబడ్లో ఉంటున్న బైబిల్ తీసుకుంటున్నాం, వెళ్తాం, మనకు కుదిరితే వస్తాం, కుదరకపోతే మనం. ఎందుకంటే మన సొంత పనుల విషయంలో, మనకు కావలసిన విషయంలో అన్నీ పాల్గొంటాం. దేవుని పని అనగా, దేవుని సువార్త అనగా చాలా మందికి నిర్లక్ష్యముగా బ్రతుకుతున్నారు. ఆ రోజే కాదు, ఈరోజు వాక్యము తెలుసున్న వారు కూడా ఎలా ఉంటున్నారు? నిర్లక్ష్యముతో. ఫంక్షన్కి, బర్త్డేకి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే పరుగున వెళ్ళిపోతాం. హడావిడిగా దేవుని సన్నిధికి రా అంటే బతుమాలుకోవాలి, సువార్త వినరా అంటే బతుమాలుకోవాలి. మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టి పెళ్ళికి వెళ్ళాలంటే చెప్పండి, ఎన్ని గంటల సేపు అయినా సరే కూర్చుంటాం, మాట్లాడతాం, నవ్వుకుంటాం, సందడగా ఊగుతాం, డ్యాన్సులతో సందడితో మునిగిపోతాం. మరి దేవుని సన్నిధిలో ఒక అరగంట గంట వాక్యం వినంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతమేడో తెలుసా? నిన్ను మార్చుకోవాలని నీ ఎడలు అంటున్నాడు ఆయన. దీర్ఘశాంతం గలవాడై ఎవరాలంటే ఈరోజు దేవుని పట్ల క్రైస్తవులకి భయం ఉందా? ఇదిగో శుక్రవారం దేవుని సన్నిధికి వెళ్తే ఆదివారం రామ్, శనివారం వస్తే ఆదివారం రామ్, ఆదివారం వస్తే శనివారం రామ్. ఎందుకంటే నేను పాల్గొన్నాం కదా, ఇవాళ వెళ్ళాలా, మొన్న వెళ్ళాను కదా, ఈరోజు వెళ్ళాలా? నిర్లక్ష్యం. ఆది అపోస్తులను చూడండి, వారు వింటింట రొట్టి విరుచుచు దేవుని స్తుతించుచు దేవాలయములో ప్రతి దినం అంటండి తప్పక దానికి అర్థం ఏంటి? మానుకుంటున్నారా చెప్పండి? మానుకోకుండా తప్పగా పాల్గొన్నారని రాయబడింది. అందుకే ప్రయోజకులు అవ్వారు, భక్తుపరులు అవ్వారు. అపోస్తుల చేతులు ఎత్తగానే వారి మీదకి ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మడు దిగాడంటే భక్తి అలా ఉంది. మరి ఈరోజు మనుషుల్లో ఆ భక్తి లేదంటే పరిశుద్ధాత్ముడు లేడు. తెలుసండి? అందుకే చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి. దేవుని కార్యక్రమాలు అనగానే నిర్లక్ష్యముగా ఉండకూడదు. ఎందుకంటే మారాలనే దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు. మారాలని. నోవాహు ప్రజలందరూ చెడిపోయారు. ఎవరో నేను చూస్తుంటే ఎవరో నీతిమంతులు అన్నవారు ఎవరు లేరు. నీ కొరకు నువ్వు వాడు సిద్ధపరచుకో. ఆయనకి ముందుగా తెలుసు ఆయనకి. కానీ ఆశ ఉంది. ఏమండి, హాస్పిటల్కి తీసుకువెళ్తాం. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు, ఏమండి ఈ పేషెంట్ బ్రతకడు అని ఖచ్చితంగా చెప్పి సంతకాలు పెట్టించుకుంటారు. అవకాశం లేదండి అని ఇవ్వచ్చు. కుటుంబం వారికి ఎలా ఉంటుంది? ఏమంటే ఎన్ని లక్షల రూపాయలైనా సరే మేము ఇస్తాం, కానీ ఏం చెయ్యాలి? బ్రతికించాలి. డాక్టర్ గారు ఏం చెప్పారు? అవకాశమే లేదు. కానీ దేవుడు కూడా రారని సంగతి ఆయనకి తెలుసు. కానీ ఆశ ఉంది. సరే, రారని సంగతి ఆయనకి తెలుసు. ఆయన జగతి పునాది వెయ్యబడక ముందే ఈ సృష్టి, ఆయన ఊహ ప్రతిదీ తెలుసు. మనం కూర్చోవడం తెలుసు, ఏమంటే మనం మాట్లాడటం తెలుసు, మన ఆలోచనలు ఏమంటే ఒక 5 నిమిషాలకు ముందు మనం ఎలా మాట్లాడతామో కూడా ఆయనకి తెలుసు. రేపు మనం ఎలా ఉంటామో ఆయనకి తెలుసు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతున్నామో కూడా తెలుసు ఆయనకి. తెలుసండి? ఈరోజు మారలేని వారే వచ్చే సంవత్సరంలో ప్రభు పాదాలు పెట్టి ఏడుస్తూ ప్రభు పనులో కొనసాగుతారన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. కానీ ఆ సమయం కొరకు ఏం చేస్తారో చూస్తాడో. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఏమండి ఆ రోజు యెహోవా దేవుడు ఏమండి ఆ నోవాహు దినాల్లో ఏం చూపించాడు తెలుసా? 120 సంవత్సరాల వరకు ఆయన కనులు, ఆయన సువార్త విస్తరింపబడింది, ప్రకటింపబడింది. కనీసం ఎవరైనా వస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆయన. సరే, అవకాశాలు లేవు. ఇప్పుడైతే ఏమండి వాడు సిద్ధపరిచింది. జీవరాశులు వచ్చేసాయి వాళ్ళలోకి. పక్షులు 2 చొప్పున పవిత్రమైనవి, మగవి ఆడవి, ఇవన్నీ ఆదాము గారికి ఉపయోగపడాలి తప్ప అని 2 చొప్పున ప్రతివన్నీ వచ్చినాయి. కానీ ఎవరు రాలేదు ఇంకా. ఏమండి వర్షం ప్రారంభమైంది. ఆకాశంలో ఉంటున్న తూములు ఇప్పబడ్డాయి.
ఆకాశంలో ఏమున్నాయి? తూములు ఇప్పబడ్డాయంటండి. విస్తారమైన ప్రచండ వర్షాన్ని భూమి మీద కురిపించాడు. ఏమండి, ఒక రోజు 2 రోజులు వస్తుంది కదా, బాగానే ఉంది కదా అనుకున్నారు. ఇంకా ఆగట్లేదు, ఇంకా అప్పుడు పరిగెడుతున్నారు. ఇంకా ఎక్కడికే? మీ ఓడ ఎక్కేయాలని ఉన్నప్పటికీ ఓడ దగ్గర ఆ డోర్ దగ్గర ఎవరున్నారు అనుకుంటున్నారు? నోవా గారికి అప్పగించలేదు. ఒకవేళ నోవాహు గారు ఉంటే, అయ్య బాబోయ్, నా బంధువుడు, నా స్నేహితులు అందరూ మనకు తెలుస్తున్నవారే కదా, డోర్ తీసిదుడు. ఎవరున్నారంటే అక్కడ? దేవుడే ఉన్నారు. ప్రియమైన వారలారా, చూసారా? డోరు తీయడానికి అవకాశాలు లేవు. ఈరోజు మనిషి మరణించిన తర్వాత, అయ్యో ప్రభువా, తెలియకోకుండా భూమి మీద బ్రతికారు నాయన, అవకాశాన్ని ఇవ్వండి అంటే అవకాశం నీకు. చూసారా ఎంత దీర్ఘశాంతాన్ని చూపించానో, నీ మాటలు మర్చిపోయావు. నీకోసమే ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాను కదా. చెట్టు కోసం, అంజూరపు చెట్టు కోసం అని విన్నాం కదా. 3 ఏండ్ల నుండి ఈ చెట్లు ఫలాలను వెతుకుచూ వచ్చాను, అయినా ఏమో లేదు. ఈ సంవత్సరం మట్టుకు వాడని ఏం చెయ్యాలి? బ్రతకనివ్వండి, లేని ఎడల తీసి నరికి వేస్తానంటున్నాడు ఆయన. దానికి అర్థం ఏంటంటే, దానికి పట్టే గతి మీకు పడతాదని చెప్పాడు ఆయన. చూసారా? అందుకే ప్రేమించాడు ఫస్ట్గా, ప్రేమించిన దేవుడే శిక్షిస్తాడు. ప్రియమైన వారలారా,